హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను మీరు చెప్పలేకపోతారేమో అనుకుంటున్నాను. బట్ నా సబ్స్క్రైబర్స్ ని, నా ఫ్రెండ్స్ ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇది మామిడికాయ కూర అండి. మామిడికాయ కూర చాలా 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 టేస్టీగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది, తీగా ఉంటుంది, కారంగా ఉంటుంది. దాంట్లో అన్ని రుచులు వచ్చేస్తాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి. సో నేను ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో, సో దట్ మీరు లాంగ్ వీడియో చూడండి. నేను లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చేసుకోండి. చాలా వెరైటీ అయిన కూర. ఎప్పుడు రొటీన్ గా మనం దొండకాయ కూర, వంకాయ కూర, ఈ కూర ఆ కూర చేసేసుకుంటాం. అలాంటి ఆ కూర ఈ కూర చేసుకోకుండా ఇలా మామిడికాయ సీజన్ లో మామిడికాయ కూర చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి రకరకాల తినాలని అనిపిస్తూ ఉంటుంది. పాపం ఇది తినమంటే అస్తమాన వంకాయ కూర, బీన్స్ కూర అది తినమంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో ఇలా మీరు తప్పకుండా మామిడికాయ కూర చేస్తే మాత్రం సూపర్ 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 టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారు. ఎందుకంటే దాంట్లో తీయగా, కమ్మగా, కారంగా అన్ని టేస్ట్లు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. వాళ్ళ టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవుతాయి. సో మనకి అదే కదా కావాల్సింది. వాళ్ళ జఠరాగ్ని కూడా పెరుగుతుంది, అంటే వాళ్ళకి తినాలనే ఎపిటైట్ వస్తుంది. అదే కదా మనకు కావాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండడమే మనకు కావాలి కదా. వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, బోర్ కొట్టకూడదు కదా. సో అందుకే ఇలా మామిడికాయ కూర చేసి పెట్టండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్టీ అయిన కూర. దీని రెసిపీ నేను షేర్ చేస్తున్నాను కాబట్టి చూడండి, నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. వెరీ వెరీ టేస్టీ, చాలా టెంప్టింగ్ గా ఉంది, చాలా నోరు ఊరిపోతుంది, ఆపుకోలేకపోతున్నాను. మీరు కూడా చేసుకోండి, నాకు కూడా కామెంట్ బాక్స్ లో పెట్టి మేము చేసుకున్నామని చెప్పండి. పిల్లలకి చాలా ఎంజాయ్. ఎక్కువగా నెయ్యి వేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టండి, అదిరిపోతుంది. ఏదైనా చిప్స్ కానీ ఏదైనా నంచుకునేటట్టు పిల్లలకి పెట్టేసేయండి, మీరు కూడా తినేసేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. లాస్ట్ లో మాత్రం ఇలా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది. చాలా చాలా టేస్టీ అయిన మామిడికాయ కూర. సూపర్ 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 టేస్టీ, సూపర్ సూపర్ ట్యాంగీ, సూపర్ సూపర్ స్వీటీ. ఓకేనండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.